బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం ఆఫీసులో సిట్ సోదాలు చేపట్టింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయన ఇప్పటికే బెయిల్పై బయటకొచ్చారు. ఇటీవల మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో సిట్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం ఆఫీసుల్లో సిట్ సోదాలు చేపట్టింది. కాగా లిక్కర్ స్కామ్లో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. సో ప్రస్తుతం ఆయన నివాసంలో, ఆయన ఆఫీసుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు. దామోదర్, సోదాల్లో ఎటువంటి సమాచారం తెలుసుకుంటున్నారు అధికారులు? రాజేష్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ దర్యాప్తు బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం తిరుపతిలోనే ఆయన ఇంట్లో 5 మంది పోలీసు అధికారుల బృందం తనిఖీలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాదు, బెంగళూరులోని ఆయన నివాస గృహాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. 5 మంది సభ్యులు గల ఏదైతే సిట్ అధికారుల బృందం ఉదయం 10:30 గంటలకు తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసానికి చేరుకొని అక్కడి నుంచి తనిఖీలు నిర్వహించారు. సుమారు 1:30 వరకు వారు తనిఖీలు కొనసాగించి మధ్యాహ్న భోజన విరామం కోసం వారు బయటికి వెళ్లిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒక సిఐతో పాటు ఒక డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, 3 అధికారులతో పాటు 2 ఎస్ఐలు ఇక్కడికి చేరుకుని తనిఖీలు కొనసాగించారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్తో పాటు బెంగళూరులో కూడా వారి నివాసాల వద్ద ఇదే రోజు సిట్ ఇదే సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓవైపు ఈ కేసుకు సంబంధించి A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఈ కేసులో కీలక వ్యక్తిగా ఇటు సిట్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యము 79 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వడం తప్పంటూ ఇప్పటికే హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీలకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించామని చెప్తున్న ఏదైతే సిట్ బృందం ఈరోజు తనిఖీల్లో ఏ విధమైన రికార్డులు లభ్యమయ్యాయి అన్న విషయాన్ని ఇప్పటికే తెలియజెప్పలేదు. అయితే ఈ విషయాన్ని ఏదైతే సిట్ బృందం రేపు తిరుపతిలో ఏదైతే విజయవాడలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 16 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొంతమంది బెయిల్ మీద వచ్చారు. మొత్తం కేసు నమోదైన వారిలో 38 మందికి పైగా కేసులో నమోదైన పరిస్థితి. మరికొంతమందిని అదనంగా చేర్చుతున్నారు. ఓవైపు ఏదైతే వెంకటేష్ నాయుడికి సంబంధించిన ఫోన్ యొక్క లాక్ తీయడానికి ఏసీబీ కోర్టు అంగీకరించిన నేపథ్యంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ఇటు పెద్దిరెడ్డి నివాస గృహాలపైన 3 చోట్ల ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన నివాస గృహాల్లో ఇటు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఏమైనా ఆధారాలు లభ్యమవుతాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు. దాదాపు 70 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఓకే, కానీ సిట్ అధికారుల దర్యాప్తులో అంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సిట్ అధికారులు ఇప్పుడు బెంగళూరులో, తర్వాత తిరుపతిలో, హైదరాబాద్లో 3 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు. అంటే ఎటువంటి ఆధారాలు, అంటే వాళ్ళు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి ఆధారాలు సోదాల్లో లభ్యం అవుతాయన్నటువంటి భావనలో సిట్ అధికారులు తెలుస్తోంది? పిఎల్ఆర్ కంపెనీ నుంచి మద్యానికి సంబంధించిన నగదు పిఎల్ఆర్ కంపెనీ నుంచి ఎన్నికల సమయంలో వివిధ అభ్యర్థులకు పంపిణీ చేశారు అన్నది ఒక కోణం, ఏదైతే వారు ఆరోపిస్తున్న కోణం. ఇందుకు సంబంధించి ఏదైనా ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగాయా, మద్యానికి సంబంధించిన సొమ్ము ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిందా, దీంతోపాటు లాజిస్టిక్ పేరుతో తిరుపతిలో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. అది ఏదైతే సప్తగిరి మాస సంపాదకుడికి సంబంధించిన నివాస గృహంలో ఒక పేక్ అడ్రస్తో అప్పట్లో ఏదైతే ఒక కంపెనీని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కంపెనీ లేదు. ఆ కంపెనీ నుంచే లాజిస్టిక్ ఏదైతే సరుకు రవాణా జరిగిందని కూడా రికార్డులు ధృవీకరిస్తున్నాయి. దీంతో పాటు ఏదైతే ఇదే విధంగా ఏదైతే ఇటు నంద్యాలకు చెందిన నాయకుడికి సంబంధించి ఇప్పటికీ లిక్కర్ కేసులో ఉన్న ఆ వ్యక్తికి సంబంధించి 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీ నుంచి బదలాయింపు జరిగిందనేది ఒక విషయం. ఈ విషయంలో కూడా అప్పట్లో రికార్డులు దొరికాయని కూడా ఏదైతే సిట్ బృందం చెప్పిన నేపథ్యంలో మరింతగా మొత్తం వ్యవహారాన్ని ఏదైతే సిట్ ఈ మద్యం వ్యవహారం
వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో వ్యవహారకర్త, అనుసంధానకర్తగా ఉండి ధరల నిర్ణయంతో పాటు ఏ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేయాలి, ఎంత పరిణామంలో కొనుగోలు చేయాలి, ఎవరెవరు ఇంత పరిణామంలో ఈ మద్యాన్ని సరఫరా చేయాలి అన్న విషయాలు మొత్తం మిథున్ రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నాడు. కాబట్టి ఇతని మీదనే ఏదైతే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కానీ ఆ కంపెనీలకు సంబంధించిన నిధులను, ఏదైతే మద్యం నిధులను ఈ కంపెనీల ద్వారా బదలాయించి ఆ తర్వాత ఎన్నికల్లో ఖర్చు కోసం అభ్యర్థులకు పంపిణీ చేశారనేది సిట్ వాదన. అందుకు తగ్గట్టుగానే ఆధారాల కోసం వారు ఇటు మరోసారి తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. రాజేష్, దామోదర్, అయితే మూడు ప్లేసుల్లో హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో సోదాలు చేస్తారు. కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు, తర్వాత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే సిట్కి ఇంకా ఈ ఎంక్వైరీలో, ఈ విచారణలో మరిన్ని ఆధారాలు కనుక లభ్యమైతే తర్వాత ఫర్దర్గా ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా ఏదైతే బెయిల్కు సంబంధించి బెయిల్ను రద్దు చేయాలి, మాకు ఈ ఆధారాలు లభ్యమైనాయి, బెయిల్ను రద్దు చేయండి అని కోరే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఇటు హైకోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఏదైతే బెయిల్ తీర్పులో పూర్తి స్థాయిలో ఇటు మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నట్లు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఉంది. ఇది తప్పంటూ కూడా ఏదైతే ఈ కేసును వాదిస్తున్న ముదుల్ రోహిత్ లాయర్, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది అటు హైకోర్టులో చెప్పిన సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ దొరికే సమాచారం కీలకంగా ఏదైతే ఈ కేసుకు బలం చేకూర్చే విధంగా ఉంటే బెయిల్ రద్దు చేయించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. ఓవైపు రాష్ట్రంలో కల్తీ మద్యం పేరుతో పెద్ద ఎత్తున ఇటు వైసీపీ శ్రేణులు కల్తీ మద్యం, ఏపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని సరఫరా చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కిన నేపథ్యంలో మరోసారి ఇటు మిథున్ రెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి సిబిఐ విచారణ చేయాలంటూ ఇటు అమిత్ షాకు ఒక లేఖ రాయడం కూడా చర్చనీయాంశమైన పరిణామం నేపథ్యంలో మరోసారి ఇటు మిథున్ రెడ్డికి సంబంధించిన నివాస గృహాలపై తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి యొక్క పాత్ర కీలకంగా ఉంది. అందుకే ఇతను A4 నిందితుడని కూడా ఇటు సిట్ చెప్పిన నేపథ్యం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఏదైనా బెయిల్ రద్దు చేయించడానికి సరిపోయే ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయా అన్న కోణంలోనే ప్రస్తుతం వీరు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. ఏపీ లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి సంబంధించినటువంటి నివాసాల్లో, ఆయన ఆఫీసుల్లో సిట్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు ఈ 3 ప్రాంతాల్లో 4 బృందాలతో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. A4గా మిథున్ రెడ్డి ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో. ఈ కేసులో ఆయన 70 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే 70 రోజుల అనంతరం ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో బెయిల్ మంజూరు చేసిన దగ్గర నుంచి ఆ బెయిల్ రద్దు చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సిట్ అధికారులు. ఈ మేరకు ఈ తనిఖీల్లో ఇంకా బలమైన ఆధారాలు ఇంకేమైనా లభిస్తాయా అన్న కోణంలో సిట్ అధికారుల ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది.